క్వశ్చన్ నెంబర్ 1742 సంబంధిత మంత్రి గారి తరఫున నాదెండ్ల మనోహర్ గారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. పోర్ట్ ప్రాంతంలో అదనపు డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, రియల్ టైమ్ ఏరియా క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ బెల్ట్ను మెరుగుపరచాలని విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించమైంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విశాఖపట్నంపై దృష్టి సారించి విశాఖపట్నాన్ని ఒక మోస్ట్ లివబుల్ సిటీగా మనం మార్చాలనే తపనతోటి అనేక సందర్భాల్లో సమీక్షలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. మొట్టమొదటి సమీక్ష ఆగస్టు 2024లో. అప్పటి నుంచి కూడా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో, అంటే రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, అయితే ఎటువంటి వివరాలు వాటికి సంబంధించిన దానిపైన నేను గౌరవ సభ్యులకు దృష్టి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సరుకు రవాణా, వాహనాల కదలిక మరియు రహదారి ధూళి కారణంగా కొన్ని నెలల పాటు, అంటే ప్రత్యేకంగా శీతాకాలంలో ఎక్కువ సమస్య ఉంటుంది అధ్యక్ష, గాలి నాణ్యత క్షీణిస్తోంది. అందువల్ల ధూళి నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలనే అవసరం ఉంది అధ్యక్ష. 2024-25లో విశాఖపట్నం గురించి ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష, సోర్స్ అపార్ట్మెంట్ స్టడీ అని. దాని 2024-25లో it indicates that the influence of dust emissions from the port may extend beyond 2 kilometers and recommended to increase the efficiency of mechanical dust suppression systems, dry fog systems, proper traffic management and use of EV vehicles for improving air quality in the port area Adhiksha. And I wish to bring to the notice of the honorable member Adhiksha that air quality index Vishakhapatnamlo pratyekanga ఒక్కొక్క సందర్భాల్లో బాగా పూర్గా వెళ్తుంది అధ్యక్ష, చాలా సందర్భాల్లో మోడరేట్ వరకు వెళ్తుంది. ఒక సంవత్సరం కాలం మనం ఈ AQI లెవెల్స్ తెప్పించుకుంటే. సో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ బీన్ మానిటరింగ్ అండ్ ఆల్సో హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ దీస్ ఏరియాస్ అధ్యక్ష. షో కాజ్ నోటీసెస్ వర్ ఇష్యూడ్ ఫర్ లెవీయింగ్ ఎన్వైరన్మెంటల్ కాంపెన్సేషన్ టు పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఫర్ నాన్ కంప్లయన్స్ అధ్యక్ష. ఈ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలోనే ఉన్న కొన్ని ఇండస్ట్రీస్కి ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ పీరియాడికల్ రివ్యూస్, Vishakhapatnam Port Authority has implemented dust control measures in a phased manner. Existing 444 sprinklers around stockpiles and roads, 14 fog cannons, 4 mechanical sweepers, 10 storage sheds, 25 water tankers, 8 tire washing facilities, high-rise wall towards the city interface and covered transportation in the existing green belt area appears to be insufficient to mitigate the air pollution in the port area Adhiksha. Andukane additionalga directions were issued to the Vishakhapatnam Port Authority to take stringent measures to mitigate air pollution and improve the air quality in the port area Adhiksha. VPA also monitors the pollution control with almost 5 additional personnel dedicated specifically for this air pollution control measures Adhiksha. Accordingly, the VPA has proposed to install 100 additional water sprinklers, 13 dry fog cannons, 8 truck tire washing facilities and 1 mechanical road sweeping machine and 2 pressurized water tankers Adhiksha. Installation of 3 additional real-time ambient air quality monitoring stations also in progress. I want to assure the member Adhiksha that the VPA has also proposed end-to-end mechanization as a long-term measure as a solution to this problem for multi-cargo and fertilizer handling, transition to green cargo handling practices, construction of wind barriers along the northern and eastern terminals. Coal stockpiles near habitations are proposed to be relocated from the habitation area అధ్యక్ష. చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న వాతావరణం గురించి ఎంతో ఆందోళనతోటి చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా దీని గురించి మనం గ్రీన్ బెల్ట్ మనం పెంచుకోవాలి, ఎట్టి పరిస్థితులు దీనిపైన మనం సాధించాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఓడరేవు ప్రాంతంలో 33% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో ఆయన ప్రస్తుతం ఈ సీజన్లోనే ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని VPAని, అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీని ఆదేశించడమైంది అధ్యక్ష. సమర్థవంతమైన ధూళి నివారణ చర్యలు అమలు కోసం పర్యవేక్షించడానికి మరియు విశాఖపట్నంలో గాలి నాణ్యత మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం, పోర్ట్ అధికారులు, అనుబంధ శాఖలు మరియు సమీప పరిశ్రమలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు అధ్యక్ష. ఇటీవలే గౌరవ సభ్యులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. ఇటీవలే ఓడరేవు ప్రాంతంలో మరియు దాని చుట్టుపక్కల గాలి నాణ్యత సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు,
అనుబంధ శాఖలు, ప్రధాన పరిశ్రమలు మరియు ఏపీపీసీపీ నుంచి అంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. జూలై 10వ తారీఖున ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా గాలి నాణ్యతని మెరుగుపరచడానికి విశాఖపట్నంలో ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి దానిపైన షార్ట్ టర్మ్ మెజర్స్ అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దాని గురించి గౌరవ సభ్యులకి నేను వివరాలు అందిస్తాను. వంశీకృష్ణ గారు. గౌరవ మంత్రి గారు చెప్పిన సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. అయినప్పటికీ కూడా విశాఖపట్నం అనేది ఒక అందమైన సముద్ర తీరంతో పాటు పచ్చని కొండలు, మరోపక్క పోర్టు నుండి ఒక అద్భుతమైన నగరం సార్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ మరి పోర్టు కాలుష్యం వల్ల కొంత కాలుష్యం ఎక్కువైందన్నమాట వాస్తవం అధ్యక్ష. దీని మీద ప్రజలు కూడా ఈ మధ్యకాలంలో ధర్నాలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కారణాలు అనేక ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పోర్టులో బెర్తలు అన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల పోర్టు నియంత్రణ కొంచెం వాళ్ళ మీద తగ్గి ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనే అధ్యక్ష. కొంతమంది పోర్టు ఏదైతే పీసీబీ నిబంధనలు పాటిస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రం పీసీబీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి అధ్యక్ష. సీపోర్ట్ లాంటి కొంతమంది నిబంధనలు పాటించినప్పటికీ సింగిల్ బెర్త్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ నిబంధనలు పాటించట్లేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బల్క్ కార్గోలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ, బాక్సైట్, ఇలాంటివి బల్క్ కార్గోలు చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా లోడింగ్ అన్లోడింగ్ టైంలో వాటర్ స్ప్రింక్లర్తో పాటు లోడింగ్ అయినటువంటి లారీలు బయటకు వెళ్తున్నప్పుడు కూడా టార్పాలిన్ పూర్తిగా కవర్ చేయాల్సిన బాధ్యత ఆపరేటర్స్కి ఉంది అధ్యక్ష. అది పూర్తిగా జరగకపోవడం వల్లే ఈ పొల్యూషన్ పెరుగుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే గ్రీన్ బెల్ట్ అభివృద్ధి జరగాలి అధ్యక్ష. గ్రీన్ బెల్ట్ అనేవి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 yearsలో నాకు తెలిసి మొక్కలు నాటడం కానీ లేకపోతే గ్రీన్ బెల్ట్ని పెంచే కార్యక్రమం కానీ ఎక్కడ కూడా పోర్టు వాళ్ళు కానీ ప్రైవేట్ ఆపరేటర్లు కానీ చేయలేదు అధ్యక్ష. దీనివల్ల కూడా ఈ మధ్య పెరిగిందని నేను అనుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా బాగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే అధ్యక్ష ఈ బల్క్ కార్గోలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ చేయడానికి అండర్ గ్రౌండ్ స్టాక్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మీద కూడా కొంత మనసు పెడితే ఇది తగ్గుతుంది అధ్యక్ష. అలాగే క్లోజ్డ్ గోడౌన్స్ కూడా కొన్ని పెడతామని చెప్పి అప్పట్లో 10-20 నిర్మిస్తామని పోర్టు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఒక 2-3 నిర్మించి ఇప్పుడు మళ్ళీ వాటిని వదిలేసారు అధ్యక్ష. ఈ క్లోజ్డ్ గోడౌన్ అయితే ఎక్కడ కూడా మళ్ళీ ఆ గాలి వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అవి పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధ్యక్ష. ముఖ్యంగా ఎయిర్ నాణ్యతని పరీక్షించే కేంద్రాలు ఒకటి మాత్రమే ఉంది అధ్యక్ష పీసీబీ అండర్లో విశాఖపట్నంలో. అవి ఇంకొక 2-3 ఉంటే బాగుంటుంది అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో. ఈ రోడ్స్ మీద డస్ట్ పడుతుంది అధ్యక్ష. ఈ డస్ట్ పడినప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం వల్ల ఆ బురద అదంతా కూడా మళ్ళీ ఆ టైర్స్కి పట్టుకొని సిటీలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ స్ప్రింక్లింగ్ కాకుండా కొత్తగా ఎయిర్తో క్లీన్ చేసే యంత్రాలు వచ్చాయి అధ్యక్ష. ఒక 8 ఎన్నో పెట్టారు అధ్యక్ష. అవి కొంచెం సంఖ్య పెరిగితే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే బై రోడ్ వెళ్ళే లారీలు కొన్ని ఉంటాయి అధ్యక్ష. ఏదైతే బల్క్ కార్గోలు ఉన్నాయో వాటిని బై రోడ్ తీసుకెళ్లే ఉంటాయి, బై రోడ్ రైలు కాకుండా వాటిని కూడా పూర్తిగా తార్పాలతో కవర్ చేయాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అలాగే పీసీబీ వాళ్ళు, ప్రైవేట్ ఆపరేటర్స్, అలాగే పోర్టు అధికారులు తరచుగా కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటి నిబంధనలు పాటించే వాళ్ళు ఎవరు, పాటించిన వాళ్ళు ఎవరో కూడా చూసుకొని కొంచెం పర్యవేక్షణ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా వాటిని తగ్గించవచ్చు అధ్యక్ష. స్టాక్స్ అన్నీ కూడా 100% తార్పాలను కప్పి ఉండే విధంగా వాటి మీద వాటర్ స్ప్రింక్లింగ్ కూడా చేసే విధంగా సమస్యలు చెప్పండి, సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. సొల్యూషన్ మీరే చెప్పేస్తారు. అదే చెప్తున్నారు సార్, చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే పోర్టు ప్రాంతంలో బాగా పొల్యూషన్ అనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అధ్యక్ష కొన్ని కంపెనీ CSR నిధులు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి కానీ లేకపోతే ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ కూడా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఏవైతే నిబంధనలు పాటించట్లేదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఒకసారి తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒకసారి ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ ప్రాంతం పోర్టు ఏరియాలతో కూడా పర్యటించాలి అధ్యక్ష. దీనికి బాగా ఎఫెక్ట్ అవుతుంది విశాఖపట్నం సౌత్ అధ్యక్ష. ఆ ప్రాంతానికి వెళ్తే ఉదయాన్నే ఇలాగ చేయబెడితే ఇంత ఎత్తున ధూళి మన చేతికి అంటుకున్నది అధ్యక్ష. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇలాగా ఉంటే అధ్యక్ష రానున్న రోజుల్లో బల్క్ డ్రగ్ అన్నిటి కూడా
ఇక్కడ నుంచి తరలించే ప్రమాదం ఉంది అధ్యక్ష, కొత్తగా మూలపేటకి. సో వీళ్ళు కఠినంగా కొంచెం నిబంధనలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రిగా తెలియజేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ సంబంధించి దీంట్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీకు కూడా తెలుసు అధ్యక్ష, ఎస్పెషల్లీ వైజాగ్ గురించి. మీరు కూడా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా అందరితో పాటు చదువుకున్నారు. ఒకప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీలో హాస్టల్ రూమ్ నుంచి మళ్ళీ మెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వర్షం పడేది. అటువంటి వైజాగ్ ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వైజాగ్ ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, మరి గూగుల్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క సంతోషంగా ఉంటే మరో పక్క బాధ ఏంటంటే ఈ పొల్యూషన్ సమస్య అధ్యక్ష. ఇప్పుడే వంశీ గారు అడిగారు, అలాగే మినిస్టర్ గారు కూడా సమాధానం చెప్పారు. ఇది ఓన్లీ కన్ఫైన్ టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక పార్ట్. అది వైజాగ్ పొల్యూషన్కి చాలా రీజన్స్లో అది ఒక్క రీజన్ తప్ప అది ఒక్కటే కాదు. దాంతోపాటు ఇతర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీ లాంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు వెహికల్ పొల్యూషన్ ఉంది. తర్వాత ఇవన్నీ చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. మీకు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది పేపర్లో. అందరూ కూడా వైజాగ్ కూడా బాగా అందరికి ఐడియా ఉంది. దీంట్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మొత్తం వెరీ హై, ఎక్సెసివ్, ఎక్స్ట్రీమ్ అని కేటగరైజేషన్ పెట్టి ఒక హైదరాబాదు 116 పాయింట్లు, అలాగే న్యూఢిల్లీ ఇప్పుడు దాకా మనకు పొల్యూషన్ అంటే న్యూఢిల్లీ చెప్పుకుంటాం, అది కూడా 195. అయితే సర్ప్రైజింగ్గా విశాఖపట్నం 205. అబ్బో, అంటే ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. వైజాగ్ ఉన్న ఇమేజ్, గ్లామరు, లేకపోతే ఇంకోటి పక్కన ఇది ఉంటే దీంట్లో ఇటువంటివి విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈ మధ్య మార్నింగ్ వాకర్స్ మా వాళ్ళందరూ కూడా వైజాగ్లో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ రోజు అందరూ వాకింగ్ అయిపోయిన తర్వాత ఏదో పిచ్చపాటు మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఏంటండి వైజాగ్ ఎంత గ్రో అవుతుంది, బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ పొల్యూషన్? ఒకసారి మీరు ఆ 1 టౌన్ ఏరియాలో వెళ్ళండి, వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీ షర్ట్ కానీ కలర్ మారకపోతే మీరు ఆలోచించండి. అంతేకాదు మాకు భయం వేస్తుంది, ఏదో ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితిగా ఉంది. దీని మీద ఎందుకు మీరు గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్ ఉంది కదా, మరి దీని మీద ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అలార్మింగ్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే యాక్చువల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఉండింటే చాలా బాగుండేది. ఆయన కూడా చాలా సీరియస్గా గ్రీన్ కవర్లు ఇవన్నీ కూడా ఏదైతే అనుకుంటారో దాన్ని ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తున్నారో అలా చేయకపోతే మాత్రం దీన్ని మనం ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనకు ఉంది. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉన్నారో దాంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు. వాళ్ళు మ్యాన్ పవర్ లేదు. ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి. అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఈరోజు 100 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టిన వాళ్ళకి ఒక 10%, ఒక 10 కోట్లు లేకపోతే ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ ఈటీపీలు, ఎస్టీపీలు, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పర్ఫెక్ట్గా పెడితే డెఫినెట్గా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు వంశీ మాట్లాడారు పోర్ట్ గురించి కూడా. నేను కూడా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ, నాతో పాటు రమేష్ ఉన్నాడు, వంశీ ఉన్నాడు, విజయ్ కుమార్, అందరూ కూడా డైరెక్ట్గా పోర్ట్లో గ్రో అయినాడు. అయితే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ అనేది ఈరోజు ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. ఎలాగైతే చెన్నై పోర్టు ఈ పొల్యూటెడ్ కార్గోస్ ఉన్నాయి, బల్క్ కార్గోస్, కోల్ కానీ లేకపోతే ఐరన్ అనేటువంటివి ఉంటాయి, అది మొత్తం కూడా క్లోజ్ చేసి పక్కన ఎన్నూరు పోర్ట్ న్యూగా డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేశారు. మనకు కూడా ఇప్పుడు శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్ట్ వస్తూ ఉంది. దీన్ని కూడా ఏదైనా క్లీన్ కార్గో, కంటైనర్ కార్గో బయటది ఇక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆ డస్ట్ చేసే కార్గో అంతా కూడా మూలపేటకి షిఫ్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ మిగతా ఈ గ్రీన్ కార్డులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ఈ టూరిజం ప్రైవేట్ చాలా వస్తూ ఉంది. ఒక 15 5 స్టార్ హోటల్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీలు అయితే గూగుల్ దగ్గర నుంచి ఎనీ ఐటీ కంపెనీ అవన్నీ కూడా వైజాగ్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకించి వైజాగ్ పట్ల చాలా చాలా కాషస్గా ఉండాలి. ఈ పొల్యూషన్ అనేది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి ఒక ఫోకస్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో వైజాగ్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. మనకి ఒక గార్డెన్ సిటీ అంటా ఉంటాం వైజాగ్, కానీ నేనేమంటారు సిటీ ఇన్ ద గార్డెన్ అయ్యే విధంగా దానికి గ్రీన్ కవర్ డెవలప్ చేయాలి. ప్రతి ఇండస్ట్రీకి కూడా ఏదైతే వాళ్ళు ఒక పరిశ్రమ పెడతామంటే ముందు మీకు ఎంత గ్రీన్ కవర్ ఏరియా ఉంటుంది, మీరు ప్లాంటేషన్ వేస్తారు అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు ఈ పొల్యూషన్ కంట్రోల్ కాదని తెలియజేసుకుంటూ, మరి అలాగే ట్రాన్స్పోర్ట్ ఎన్ని ఇప్పుడు ఈవీ వస్తున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు కొత్తగా మారుస్తూ ఉన్నారు. 40,000 ఆటోలు ఉన్నాయి వైజాగ్లో.
అలాగే 4 వీలర్స్ ఉన్నాయి, అవి కూడా హెవీ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉంది. అవసరమైతే అందరితో మాట్లాడడానికి కొంచెం ముద్రా లోన్స్ లాంటి ఇస్తా ఉన్నారు ఆటోలకి డైరెక్ట్ కూడా. అవన్నీ పెట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పొల్యూషన్ చాలా తగ్గుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా వచ్చే ప్రతి ఐటీ కంపెనీ, ప్రతి డేటా సెంటర్, ప్రతి హోటల్, వీటన్నిటి కూడా మీరు మస్టర్ షుడ్ ఒక ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఇంత మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, ఇంత గ్రీన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి అని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసి ఆలోచన చేస్తే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నిన్ననే నాగబాబు గారు కూడా గ్రీన్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక స్పష్టమైన టార్గెట్ పెట్టుకొని ఈ పొల్యూషన్కి సంబంధించి ప్రధానంగా మొక్కలు నాటడంతో పాటు పరిశ్రమల్లో కూడా ఏదైతే ఎస్టీపీలు ఈటీపీలు ఎఫెక్టివ్ పనిచేసేటట్టుగా చేయటం, ఎవరైతే వైలేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద హెవీ పెనాల్టీస్ వేయండి. మన దగ్గర ఉన్న రెడ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం టార్గెట్ పెట్టుకుంటే రాబోయే 6 నెలల్లో ఎన్నిటిని ఆ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని మనం గ్రీన్కి తాగలుగుతాం అని ఒక స్పెషల్ ఇది పెట్టుకుని చేసుకుంటే డెఫినెట్గా ఇది అవుతుందని తెలియజేసుకుంటూ, దీన్ని పర్సనల్గా మొత్తం ఇదేదో ఒకరో ఒక మినిస్టర్ గారో లేదా ఒక ఎమ్మెల్యే గారితో అయ్యేది కాదు, ప్రతి ఒక్కరూ కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడే మంత్రి గారు ఒక లివబుల్ సిటీగా, ఒక గ్లోబల్ సిటీగా ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే ఉన్నారు. ప్రశ్న రూపంలో అడిగితే ఇంకొంచెం అదే అడుగుతారు సార్. ఇప్పుడు వారు చెప్పినట్టు వంశీ గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ప్రశ్న వారి సూచనలు చెప్పారు తప్పితే నేను ప్రశ్నే అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి గారు చెప్పిన దాంట్లో కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. అంటే నేను ఇప్పుడు వారు చెప్పినట్టుగా పోర్ట్ ఒక్కటే కాదు, నిజానికి ఫార్మా ఉంది, ఫర్టిలైజర్ యూనిట్స్ ఉన్నాయి, ముఖ్యంగా రిఫైనరీ ఉంది, పొల్యూషన్ కారకాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. విశాఖపట్నం నగరంలోనే 2 ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయినాయి అధ్యక్ష, ఓన్లీ పొల్యూషన్ కారణంగా. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, ఎల్జీ పాలిమర్స్ కూడా. అలాంటి ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ బౌల్ ఏరియా అంటారు అధ్యక్ష. విశాఖపట్నంలో చుట్టూ కొండలు ఉన్నాయి, బౌల్ ఏరియాలో ఉండే వాటికి కాస్త ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి, వాటికి ఉండేటువంటి ఎక్విప్మెంట్ కానీ అన్నింటిలో కూడా. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే గంటా గారు చెప్పిన దాంట్లో రెగ్యులర్గా ఉండేది కాదు అధ్యక్ష. 205 అనేది అప్పుడప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్పుడప్పుడు చేసినప్పుడు వస్తున్నదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలనుకున్నప్పుడు మాకొకటి మీరు కవర్డ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆ పదం వాడారు అధ్యక్ష. అది విశాఖపట్నంలో జరగటం లేదు. అది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ట్రైన్లో ఇప్పుడు పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్లో వెళ్ళేటువంటి ఏదైతే కార్గో ఉందో ఓపెన్గా ఉంటుంది అధ్యక్ష. చిన్న పిల్లలు నడుస్తూ ఉంటే దాని కింద డస్ట్ కనబడుతూ ఉంటుంది. సో వీటికి కంపల్సరీ దానిపైన పర్యవేక్షణ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దాని మీద పర్యవేక్షణ కానీ, వారు చెప్తున్నట్టు పొల్యూషన్కి సంబంధించిన అధికారులు మనకిప్పుడు ఎక్కువగా లేరు అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ని కూడా ఇందులో లింకప్ చేస్తే, వాటి ఫైనింగ్ కానీ మీరు అన్నట్టు అట్లాంటివి ఇంపోజ్ చేస్తే కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రధానంగా నేను అడిగింది, విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి ఆఫీసు విజయవాడ కంటే పెద్దది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో అందుకే ఇప్పుడు ఈరోజు కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి దాంట్లో పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎక్కువ అంశం కూడా, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్ విశాఖపట్నంలో ఉన్నప్పుడు మెంబర్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ ఉంటే మనకి డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఉండేది ఈ స్థాయి అధికారి అధ్యక్ష. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కనీసం లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం 4 రోజులు పడుతుంది అధ్యక్ష లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే పోర్ట్రస్ కావచ్చు, లేకపోతే హెచ్పిసిఎల్ రిఫైనరీ కావచ్చు, లేకపోతే అదర్ ఎన్టీపీసీ కావచ్చు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో పెద్ద స్థాయి అధికారులు అక్కడ ఉంటారు. ఒక మెంబర్ సెక్రటరీ అధికారి స్థాయిలో ఇక్కడికంటే పెద్ద భవనం ఉంది అధ్యక్ష. వారు విశాఖపట్నంలో కనుక ఉండి అక్కడి నుంచి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తే ఇది కంట్రోల్ తప్పుతుందని అంటే అందరూ అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే స్టాఫ్ ప్యాటర్న్ పెంచలేం, మిగిలిన డిపార్ట్మెంట్స్ని మనం టైఅప్ చేస్తూనే ఒక ఐఏఎస్ అధికారి, ఒక సీనియర్ ఆఫీసర్స్ విజయవాడలో కంటే అక్కడ విశాఖపట్నం ఉండి అక్కడ కనుక పర్యవేక్షణ స్టార్ట్ చేయగలిగితే ఆ కంట్రోల్ రావస్తుందని నా ఉద్దేశం. అలాంటి ఆలోచన ఉందేమో మంత్రి అనుకుంటున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్న బేసికలీ అంటే చాలా మంది సభ్యులు వాళ్ళు ఆవేదనతోటి విశాఖపట్నం నగరం గురించి, అక్కడ ఉన్న కలుషిత వాతావరణం గురించి సంబంధించిన అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. కాకపోతే ప్రశ్న స్పెసిఫికల్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉన్న పొల్యూషన్ మెజర్స్ పైన గౌరవ సభ్యులు వంశీ గారు లేవనెత్తారు. బట్ ఐ విల్ ఆన్సర్ టు ద బెస్ట్ పాసిబుల్ గౌరవ సభ్యులు లేవనెత్తిన అధ్యక్ష. నేను ముందే చెప్పాను, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆగస్టు 2024 నుంచి రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకోవాలి విశాఖపట్నం ప్రాంతం కోసం,
ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా మనం విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సిటీగా మార్చాలంటే ఖచ్చితంగా మనం ఈ పొల్యూషన్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక సమీక్షలు నిర్వహించారు అధ్యక్ష. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా మంత్లీ రివ్యూ చేయమని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కూడా చెక్ చేయమని అధ్యక్ష. అక్కడ విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో సుమారు 8 మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇది నిన్న కూడా సమాచారం అందించినప్పుడు నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అయితే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు అధ్యక్ష 3052 ఎకరాల్లో వాళ్ళు 1070 ఎకరాలు గ్రీన్ బెల్ట్గా కవర్ చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ 30% వరకు చాలా వరకు వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు. అయితే 2026-27 సంవత్సరానికి సంబంధించిన గాను ఒక టార్గెట్ 8 లక్షల కొత్త శాప్లింగ్స్ని ఏర్పాటు చేయాలని ఇది గౌరవ ప్రధానమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఏక్ పేడ్ మాకా నామ్ అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష షార్ట్ టర్మ్ మెజర్స్ ఇందాక నేను నా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. షార్ట్ టర్మ్ మెజర్స్ బేసికల్గా అక్కడ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏంటంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ WQ1 అండ్ WQRE, WQ2 అండ్ WQ3 బర్త్స్ ఏదైతే గౌరవ సభ్యులు బర్త్స్ గురించి ప్రస్తావించారో దానికి మెకనైజేషన్ ద్వారానే మనం ఈ పొల్యూషన్ తగ్గించగలుగుతామనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత కార్గో హ్యాండ్లింగ్ అంతా కూడా 186 కోట్ల రూపాయలతోటి దీన్ని మోడర్నైజేషన్ చేద్దామనే ఒక నిర్ణయం చేయడం వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా WQ7 అండ్ WQ8 బర్త్స్ కూడా వాటిని కూడా మెకనైజేషన్ చేయాలి. డ్రై బల్క్ కార్గో ఇక్కడ ఏ ప్రాసెస్ చేసినా కూడా దానికి సుమారుగా 299 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా ఈ 6 నెలల లోపే పూర్తి చేసి అంకితం చేసేటట్టు సిద్ధమయ్యారు అధ్యక్ష. మెకనైజేషన్ అండ్ క్లీన్ కార్గో హ్యాండ్లింగ్ గురించి గౌరవ సభ్యులు తర్వాత పెద్దలందరూ కూడా దీని గురించి ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కఠినంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రోడ్స్ పైన మనం వాటర్ స్ప్రింక్లర్స్ అదేవిధంగా ట్రక్స్ కానివ్వండి వ్యాగన్స్ కానివ్వండి టార్పాలిన్స్ కవర్ చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనే నిబంధన చాలా స్పష్టంగా పోర్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతున్నాయో వెహికల్స్ వాటి అన్నింటినీ కూడా చెక్ చేసి దానికి అనుగుణంగానే చేస్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు ఇంతకుముందు నేను మీకు ప్రపోజ్ చేసిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మనం ఈ గ్రీన్ బెల్ట్ అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. సో షార్ట్ టర్మ్ మెజర్స్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని రెగ్యులేటరీ యాక్షన్స్ రివ్యూ మీటింగ్స్ కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ ఆలోచన రావాలనే ఉద్దేశంతో మేము తీసుకెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు అధ్యక్ష ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం సమీక్షించుకుంటాం అధ్యక్ష. అయితే విశాఖపట్నం సిటీలో ఇందాక అన్నట్టు శీతాకాలంలోనే మనకి సమస్య ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో ఉన్న వాతావరణాన్ని ఆయన పోల్చారు. ఈ రోజు మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ 89 అధ్యక్ష. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ మంత్ టు మంత్. వర్స్ట్ మంత్ ఇస్ డిసెంబర్ ఇస్ ద సేమ్ ఇన్ ఢిల్లీ ఆల్సో. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైతే మనం సాటిస్ఫాక్టరీ లేకపోతే మోడరేట్ ఉందో బ్యాలెన్స్ 11 నెలల్లో కూడా అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష. ఇట్ ఈస్ యావరేజింగ్ బిట్వీన్ 89 and 120. దట్స్ ద యావరేజ్ అధ్యక్ష. సమ్ టైమ్స్ వెన్ ఇట్ క్రాసెస్ వెరీ హై. అది ఎప్పుడంటే డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం 273 వచ్చింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులు గంటా శ్రీనివాస్ గారు మెన్షన్ చేశారు. తప్పకుండా ఎందుకంటే అది ఒక గిన్నె ఆకారంలో ఉంటుందని మన గణబాబు గారు చెప్పారు. ఖచ్చితంగా గిన్నె ఆకారంలో ఉంటుంది. అందుకని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలి. డెస్టినేషన్ సిటీగా ఒక గ్రీన్ సిటీగా మనం మార్చాలన్నప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెడతాం అధ్యక్ష. మీరు మెంబర్ సెక్రటరీ లెవెల్లో మనం పోస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా కొన్ని సూచనలు చేశారు గణబాబు గారు. డెఫినెట్గా వాటి గురించి మనం రాబోయే రోజుల్లో ఒక సుదీర్ఘమైన రివ్యూ ఏర్పాటు చేసి అంతిమంగా మనం ఈ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి విశాఖపట్నంలో దాదాపు 40,000 ఆటోస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 40,000 ఆటోస్ని కూడా మనం ఈ వెహికల్స్గా మనం కన్వర్ట్ చేయగలిగితే పొల్యూషన్ మెజర్స్లో మనం కొంతవరకు డెఫినెట్గా ఆ మార్పు తీసుకురాగలుగుతాం. బర్త్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి డెఫినెట్గా మీరు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం నుంచి మేము చేసే ఏ కార్యక్రమం సరే తప్పకుండా మేము ఈ పొల్యూషన్ నిబంధనలకి మనం మెయింటైన్ చేసుకునే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే విధంగా మనం స్ట్రింజెంట్ మెజర్స్ తప్పకుండా మనం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని తీసుకుంటామని ఈ సందర్భంగా ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ అధ్యక్ష.